నక్సల్స్ రహిత భారత్ 2026 మార్చి నాటికి మార్చి 31కి చేసి చూపిస్తాం. 11 ఏళ్లుగా దేశం సురక్షితంగా ఉంది. ఒకప్పుడు 11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నక్సల్స్ ఇప్పుడు 3 జిల్లాలకు మాత్రమే పరిమితం. కొన్నాళ్లకు వాళ్ళను ఏరిపారేస్తాం. నక్సలిజం నుంచి దేశానికి త్వరలోనే విముక్తి. లక్నోలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. ఉగ్రముఖాలు వదిలేది లేదని స్పష్టమంటూ చూస్తున్నాం. సో నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఈ నక్సలిజం ఏ విధంగా ఏర్పడింది, దాని మూలాలు ఏంది తెలుసుకోవాలి. వాస్తవంగా నక్సలైట్లు కూడా కొంతమేర వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంది అనేది కొంత డైవర్ట్ అవుతూ ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో అసలు నక్సల్స్ మూలాలు ఏంటి, నక్సల్స్ ఏర్పడడం గల మూలాలు ఏంటి అనేది తెలుసుకుంటే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో ఈ క్రమంలో నక్సల్స్ ఏరిపారుస్తామని చెప్పేసి ఎంత కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆ భావజాలాన్ని మాత్రం ఏరిపారడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ 11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నక్సలిజం ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడా ఎంతో కొంత నక్సలిజం భావజాలం అనేది, వాడు కట్టర్ హిందుత్వవాది అయినా ఖచ్చితంగా ఎంతో కొంత నక్సల్ భావజాలం ఉంటుంది. సో అంత ఈజీగా మీరు నక్సల్స్ అంతమొందించవచ్చు కాక, కానీ నక్సలిజం అనేటువంటి ఐడియాలజీని అంతమొందించడం కేంద్ర ప్రభుత్వ తరం కాదు. అది 100% గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది, ఇక్కడ దేశంలో మేజర్ సమస్య ఏమున్నది, ఉగ్రవాదం అనేటువంటి మేజర్ సమస్య ఉన్నది. సో ఇప్పుడు ఉగ్రవాదం అనేటువంటి మేజర్ సమస్య ఉన్నప్పుడు మీరు ఉగ్రవాదంపై పోరాటం చేయమనంటే, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకల్ని మొత్తానికి మట్టు పెట్టమని అంటే దానికి మాత్రం వేడుకలు వేస్తారు. నక్సల్స్ పైన మాత్రం ఈ సమాజం కోసం పనిచేసేటువంటి, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానత కోసం పనిచేసేటువంటి నక్సల్స్ మాత్రం ఏర్పరుస్తామంటారు. అంటే మీ ప్రియారిటీ లక్ష్యాలు ఏమున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దేశం దాటినటువంటి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఏరిపారేయమంటే మాత్రం చేత కాదు మనకి. కానీ ఈ దేశంలో సమాజం కోసం పనిచేసేటువంటి నక్సల్స్ మాత్రం ఏరిపారిస్తామంటారు. ఇది ఎంతవరకు సమంజసమో అమిత్ షా లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. సో ఇది 100% వాళ్ళతోటి నక్సలిజం అనేటువంటి ఒక భావాజాలాన్ని నక్సల్స్ అంతమొందించచ్చు కాక, కానీ నక్సలిజం అనేటువంటి భావాజాలాన్ని అంతమొందించడం కేంద్ర ప్రభుత్వ తరం కాదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్